హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం 7th క్లాస్ సోషల్ కంటెంట్ కు సంబంధించినటువంటి 8వ లైవ్ టెస్ట్ ని నిర్వహించుకోబోతున్నాం. అదే విధంగా వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే వీడియోను చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి, కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి. అదే విధంగా మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే డైలీ లైవ్ టెస్ట్లు, వీక్లీ గ్రాండ్ టెస్ట్ల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటివి ఇవ్వబడ్డాయి. వాటి ద్వారా జాయిన్ అయ్యేసి డైలీ మరియు వీక్లీ జరిగేటువంటి టెస్టుల యొక్క సిలబస్ ను తెలుసుకోగలరు. ఇక లైవ్ టెస్ట్ లోకి వెళ్దాం. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి హిందువులపై జిజియా పన్నును, తీర్థయాత్రికులపై పన్నులను రద్దు చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఇక్కడ ఆప్షన్ 1 ఔరంగజేబు, ఆప్షన్ 2 అక్బర్, ఆప్షన్ 3 బాబర్, ఆప్షన్ 4 షాజహాన్. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అక్బర్ అండి. ఇక్కడ చూసుకుంటే అక్బర్ యొక్క పరిపాలనా కాలాన్ని కనుక చూసుకుంటే క్రీస్తు శకం 1556 నుండి 1605 వరకు అక్బర్ పాలించారు. ఇక్కడ చూసుకుంటే మొఘల్ రాజులలో ఇక్కడ చూసుకుంటే ఈయన యొక్క ప్రత్యేకత ఏంటి అంటే పరమత సహనాన్ని పాటించినటువంటి ముఖ్యమైన వ్యక్తిగా మనం అక్బర్ని చెప్పుకోవచ్చు. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ ఆప్షన్ 1 మొఘలులు మధ్య ఆసియాలోని ఉజ్బెకిస్తాన్, మంగోలియా దేశాలకు చెందినవారు. స్టేట్మెంట్ 2 మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి కాలం క్రీస్తు శకం 1526 నుండి 1540 వరకు. ఇక్కడ సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది, రెండవది సరి అయినది కాదు. ఇక్కడ చూసుకుంటే మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి వచ్చేసి బాబర్. ఈయన పరిపాలనా కాలాన్ని కనుక చూసుకుంటే 1526 నుంచి 1530 వరకు. కానీ ఇక్కడ 40 అని ఇచ్చారు కాబట్టి ఇది సరి అయినది కాదు. తర్వాత 13వ క్వశ్చన్, మూడవ క్వశ్చన్ వచ్చేసి బాబర్ చాలా కాలం సంచారం చేసి కాబూల్ ఎప్పుడు వశపరుచుకున్నాడు? కాబూల్ని ఎప్పుడు వశపరుచుకున్నాడు? ఆప్షన్ 1 1506, ఆప్షన్ 2 1505, ఆప్షన్ 3 1504, ఆప్షన్ 4 1503. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే బాబర్ చాలా కాలం సంచారం చేసి కాబూల్ని ఎప్పుడు వశపరుచుకున్నాడు అంటే 1504వ సంవత్సరంలో, క్రీస్తు శకం 1504వ సంవత్సరంలో. ఇక్కడ చూసుకుంటే బాబర్కు తన పూర్వీకుల నుండి వచ్చినటువంటి రాజ్యం అనేది ఉండే కానీ ఏమైంది అంటే ఇతర రాజ్యాలు వీరిపైన దండెత్తడం వల్ల ఇతను పారిపోయి వచ్చేసి ఏం చేశాడు అంటే సంచారం చేసేవాడు. ఆ సంచారం చేస్తూ కొన్ని రోజుల తర్వాత ఈయన బలపడి 1504వ సంవత్సరంలో కాబూల్ని వశపరుచుకున్నాడు, గమనించాలి. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీని ఓడించి ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించుకున్నది ఎవరు? ఆప్షన్ 1 ఔరంగజేబు, ఆప్షన్ 2 అక్బర్, ఆప్షన్ 3 బాబర్, ఆప్షన్ 4 షాజహాన్. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 బాబర్ అండి. ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ సుల్తాను అయినటువంటి ఇబ్రహీం లోడీని ఓడించాడు. ఓడించిన తర్వాత ఏం చేశాడు అంటే ఢిల్లీ మరియు ఆగ్రాలను ఆక్రమించుకున్నాడు. ఈ విధంగా ఆక్రమించుకొని బాబర్ 1526లో స్వతంత్ర మొఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి క్రింది మొఘల్ పాలకుల పరిపాలనా కాలాలలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 హుమయూన్ క్రీస్తు శకం
1530 నుండి 1556. ఆప్షన్ 2 అక్బర్ క్రీస్తు శకం 1556 నుంచి 1665. ఆప్షన్ 3 షాజహాన్ క్రీస్తు శకం 1605 నుంచి 1627. ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే షాజహాన్ యొక్క పరిపాలనా కాలం అనేది 1605 నుంచి 1627 కాదండి. షాజహాన్ యొక్క పరిపాలనా కాలాన్ని కనుక చూసుకుంటే 1627 నుంచి మొదలు పెట్టుకుంటే 1658. ఇక్కడ చూసుకుంటే షాజహాన్ యొక్క పరిపాలనా కాలం అనేది ఇది. ఇక్కడ చూసుకుంటే ఈ పరిపాలనా కాలం ఎవరిది అంటే జహాంగీర్ది. ఇక్కడ చూసుకుంటే అక్బర్ యొక్క పరిపాలనా కాలంలో చిన్న మిస్టేక్ అనేది పడిందండి. ఇక్కడ చూసుకుంటే 1605 వరకు అక్బర్ పాలించాడు, గమనించాలి. 1556 నుంచి 1605 వరకు గమనించాలి. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి మొఘల్ పాలకుల పరిపాలనా క్రమాలలో సరి అయినది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు. ఆప్షన్ 2 బాబర్, హుమయూన్, అక్బర్, షాజహాన్, జహాంగీర్, ఔరంగజేబు. ఆప్షన్ 3 బాబర్, హుమయూన్, అక్బర్, షాజహాన్, ఔరంగజేబు, జహంగీర్. ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే మొఘల్స్ యొక్క పరిపాలనా క్రమాన్ని కనుక చూసుకుంటే మొదటగా బాబర్, తర్వాత హుమయూన్, దాని తర్వాత అక్బర్, దాని తర్వాత జహంగీర్, దాని తర్వాత షాజహాన్, చివరగా ఔరంగజేబులు ఈ రకంగా మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి భారత యుద్ధ తంత్రంలో తుపాకులను, మరఫిరంగులను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఔరంగజేబు, ఆప్షన్ 2 అక్బర్, ఆప్షన్ 3 బాబర్, ఆప్షన్ 4 షాజహాన్. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 బాబర్ అండి. ఇక్కడ చూసుకుంటే భారత యుద్ధ తంత్రంలో తుపాకులను, మరఫిరంగులను ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే బాబర్. ఇక్కడ చూసుకుంటే బాబర్ క్రీస్తు శకం 1526లో ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీ, ఆగ్రాలను నియంత్రణలోనికి తెచ్చేసుకొని ఈయన స్వతంత్ర మొఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు, గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 హుమయూన్ షేర్ ఖాన్ ను ఓడించి ఇరాన్ కు తరిమేశాడు. స్టేట్మెంట్ 2 ఇరాన్ లో హుమయూన్ సఫావిద్ షా సహాయాన్ని పొంది తిరిగి క్రీస్తు శకం 1556లో ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. సరైనది ఏది అని అడిగాడు. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇవి రెండు కూడా సరి అయినవి కావు. ఇక్కడ చూసుకుంటే హుమయూన్ని షేర్ ఖాన్ ఓడించడం కాదండి, షేర్ ఖానే హుమయూన్ని ఓడించేసి ఇరాన్ కు తరిమేసిండు. దాని తర్వాత ఇరాన్ లో హుమయూన్ ఏం చేశాడు అంటే సఫావిద్ షా సహాయాన్ని పొంది తిరిగి క్రీస్తు శకం 1556 కాదండి 1555లో ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. తర్వాత 1 సంవత్సర కాలానికే హుమయూన్ చనిపోయాడు. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి అక్బర్ చక్రవర్తి అయ్యే నాటికి అతని వయస్సు ఎంత? ఆప్షన్ 1 21 సంవత్సరాలు, ఆప్షన్ 2 13 సంవత్సరాలు, ఆప్షన్ 3 12 సంవత్సరాలు, ఆప్షన్ 4 14 సంవత్సరాలు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 13 సంవత్సరాలు. ఇక్కడ చూసుకుంటే అతనికి 13 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే అతను చక్రవర్తి అయ్యాడు. ఎవరు? అక్బర్. ఇక్కడ చూసుకుంటే అతని పరిపాలనా కాలాన్ని కనుక చూసుకుంటే 1556 నుంచి 1605. ఇక్కడ చూసుకుంటే ఈ వయస్సులోనే అక్బర్ బెంగాల్, తర్వాత మధ్య భారతదేశాన్ని, రాజస్థాన్, గుజరాత్లను అతి కొద్ది కాలంలోనే ఆక్రమించగలిగాడు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ ఈ రకంగా ఆక్రమిస్తూ వెళ్ళాడు. ఇక్కడ చూసుకుంటే కానీ ఈ కాలంలోని యువతను, అదేవిధంగా ఈ వయస్సులో ఉన్నటువంటి పిల్లల్ని కనుక చూస్తూ ఉంటే వాళ్ళు కూడా యుద్ధం చేస్తున్నారు. ఎందులో అంటే
పబ్జి మరియు ఫ్రీ ఫైర్లలో. ఇక్కడ చూసుకుంటే మా దూర బంధువుల పిల్లాడిని ఒకరిని చూస్తా ఉంటే ఏమన్నాడు అంటే అతను ఆడుతా ఉన్నాడు మొబైల్లో. అరే వాడిని కొట్టరా, ఇన్ని కొట్టరా, ఇన్ని కొట్టరా అంటున్నాడు. యాక్చువల్గా నాకేంటంటే ఈ పబ్జి కానీ ఈ ఫ్రీ ఫైర్ నాకు ఆ తేడా తెలియదండి, నాకేం తెలియదు. అయితే వాడిని పక్కకు పోయి కూర్చుంటే వాడిని ఆడుతా ఉంటే ఏమరా పబ్జి ఆడుతున్నావా అన్నాడు. లేదన్నా పబ్జి కాదు, ఫ్రీ ఫైర్ ఆడుతున్నా, నీకు తెలియదా అన్నాడు. అంటే మనకు ఆ మాత్రం తెలియకుండా వాళ్ళు అందులో లీనమైపోతున్నారు. కాబట్టి ఆ రకంగా ఈ కాలంలో యువత పబ్జి మరియు ఫ్రీ ఫైర్లో ఈ రకమైనటువంటి పనికిరాని గేమ్లతో సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి అక్బర్ ప్రారంభించిన దండయాత్రలు కొనసాగి పెద్ద ఆక్రమణలు ఏమీ జరగని కాలం ఏది? ఆప్షన్ 1 క్రీస్తు శకం 1605 నుండి 1627. ఆప్షన్ 2 క్రీస్తు శకం 1627 నుండి 1658. ఆప్షన్ 3 క్రీస్తు శకం 1658 నుండి 1707. ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే క్రీస్తు శకం 1605 నుండి 1627 వరకు ఏ రకమైనటువంటి ఆక్రమణలు జరగలేదు. అక్బర్ ప్రారంభించినటువంటి దండయాత్రలు మాత్రమే కొనసాగాయి. ఈ పరిపాలనా కాలం ఎవరిది అంటే జహంగీర్ పరిపాలనా కాలం, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి దక్కన్ ప్రాంతంలో రాజ్య విస్తరణ చేసి స్థానిక పాలకుల తిరుగుబాట్లను ఎదుర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 ఔరంగజేబు. ఆప్షన్ 2 అక్బర్. ఆప్షన్ 3 బాబర్. ఆప్షన్ 4 షాజహాన్. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 షాజహాన్ అండి. ఇక్కడ చూసుకుంటే దక్కన్ ప్రాంతంలో రాజ్య విస్తరణ చేసిండు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పాలకుల యొక్క తిరుగుబాటును కూడా ఈయన సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కానీ ఇంట్లో కుమారుల మధ్య జరిగినటువంటి గొడవలను మాత్రం సర్దుబాటు చేయలేకపోయాడు, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఈయన క్రీస్తు శకం 1657 నుంచి 1658 సంవత్సరాల వరకు ఈయన పరిపాలనా కాలం అనేది ఉంది. ఇక్కడ చూసుకుంటే వీరి కుమారుల మధ్య సింహాసనం కోసం తీవ్ర సంఘర్షణలు జరిగాయి. అందులో ఔరంగజేబు ఆ మిగిలిన కుమారులను చంపేసి ఆయన రాజ్య స్థాపన చేశాడు, గమనించాలి. ఈయనని జైల్లో పెట్టి కూర్చోబెట్టాడు. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి ఔరంగజేబు గోల్కొండ, బీజాపూర్ని ఆక్రమించుకున్న సంవత్సరాలు వరుసగా. ఆప్షన్ 1 క్రీస్తు శకం 1625, 1687. ఆప్షన్ 2 క్రీస్తు శకం 1687, 1685. ఆప్షన్ 3 క్రీస్తు శకం 1658, 1678. ఆప్షన్ 4 క్రీస్తు శకం 1678, 1658. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అండి. ఇక్కడ చూసుకుంటే ఔరంగజేబు గోల్కొండనేమో 1687లో, అదేవిధంగా బీజాపూర్ని కనుక చూసుకుంటే 1685వ సంవత్సరంలో ఆక్రమించుకున్నాడు. ఇక్కడ చూసుకుంటే ఇతని పరిపాలనా కాలంలోనే గురుతేజ్ బహదూర్, అదేవిధంగా గోవింద్ సింగ్, తర్వాత శివాజీలు ఇతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇతని పరిపాలనా కాలంలోనే శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని లేవనెత్తాడు, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 చిత్తోడ్, పిసోడియా రాజపుత్రులు చాలా కాలం పాటు మొఘలుల యొక్క అధికారాన్ని గుర్తించలేదు. ఆప్షన్ 2 మొఘలుల చేతిలో ఓడిన రాజులను కూడా గౌరవించి వారి భూభాగాన్ని తిరిగి అప్పగించేవారు. ఇక్కడ సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2. ఆప్షన్ 2 1 మాత్రమే. ఆప్షన్ 3 2 మాత్రమే. ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే చాలా మంది రాజపుత్రులు మొఘళ్ళ యొక్క అధికారాన్ని అంగీకరించి వాళ్ళతో
సర్దుబాటు చేసుకొని ఉన్నత పదవులను పొందారు. కానీ చిత్తోడ్ సిసోడియా రాజపుత్రులను కనుక చూసుకుంటే వీళ్ళు చాలా కాలం పాటు మొఘలుల అధికారాన్ని గుర్తించలేదు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మొఘలుల చేతిలో ఓడిన రాజులను కూడా గౌరవించి వారి భూభాగాలను తిరిగి అప్పగించేవారు. ఎందుకు అంటే మొఘలుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారి శత్రువులను అవమానించడం కాదు, ఓడించడమే వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ రకమైనటువంటి నియమాల వల్ల ఎంతో మంది పాలకుల యొక్క అభిమానాన్ని మొఘలులు పొందారు, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 జహంగీర్ తల్లి రాజపుత్ర రాజైన అంబర్ కుమార్తె. ఆప్షన్ 2 షాజహాన్ తల్లి రాజపుత్రులు అయిన జోధ్పూర్ యువరాణి. ఆప్షన్ 1 1, 2. ఆప్షన్ 2 1 మాత్రమే. ఆప్షన్ 3 2 మాత్రమే. ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1, 2 రెండు కూడా సరి అయినవే, గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 మున్సబుదారులు సొంత నిర్ణయాలు తీసుకోకుండా కేవలం చక్రవర్తి అభీష్టం మేరకు నడుచుకునేవారు. స్టేట్మెంట్ 2 వీరు ఓ ప్రాంతాన్ని పాలించే రాజులు కొత్త రాజ్యాలపై దండయాత్రలు చేసి అన్ని బాధ్యతలు నిర్వహించేవారు. సరికానిది ఏది అని అడిగాడు. ఆప్షన్ 1 1, 2. ఆప్షన్ 2 1 మాత్రమే. ఆప్షన్ 3 2 మాత్రమే. ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే మున్సబ్దారులు అంటే ఎవరు అంటే మొఘల్ సామ్రాజ్యం అనేది బాగా విస్తరించిందండి. ఆ విధంగా విస్తరించడం వల్ల పలు ప్రాంతాల నుంచి ప్రజలను వివిధ ఉద్యోగాలను ఇచ్చారు. ఆ రకమైన ఉద్యోగాలలో మున్సబుదారులు అనేది ఒక రకమైనటువంటి ఉద్యోగం. ఈ రకంగా మున్సబుదారు ఉద్యోగం ఇచ్చేసి సైనిక హోదాని వీరికి కల్పించారు. వీరంతా చక్రవర్తి అభీష్టం మేరకు పనిచేస్తారు, గమనించాలి. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి మున్సబుదారుల సంఖ్యను ఎక్కువగా ఎవరి కాలంలో పెంచారు? ఆప్షన్ 1 ఔరంగజేబు. ఆప్షన్ 2 అక్బర్. ఆప్షన్ 3 బాబర్. ఆప్షన్ 4 షాజహాన్. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 ఔరంగజేబు అండి. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా మున్సబుదారుల సంఖ్యను పెంచడం ద్వారా వారి యొక్క దోపిడీని ఈయన అరిగట్టలేకపోయాడు. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా పన్నులు ఎక్కువగా వసూలు చేసి రైతులను చాలా ఇబ్బంది పెట్టారు ఈ రకమైనటువంటి పాలనలో ఉన్నటువంటి మున్సబుదారులు, గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి మొఘల్ పాలకులకు ప్రధాన ఆదాయ వనరు ఏది? ఆప్షన్ 1 విదేశీ ఉత్పత్తులపై వేసే పన్ను. ఆప్షన్ 2 సరుకుల రవాణా పన్ను. ఆప్షన్ 3 వ్యవసాయ ఉత్పత్తులపై వేసే పన్ను. ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 వ్యవసాయ ఉత్పత్తులపై వేసే పన్ను అండి. ఇక్కడ చూసుకుంటే ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ పంటలు పండిస్తారు, అదేవిధంగా వాటి ధరలు వంటివి ఏ విధంగా ఉంటాయి, జాగ్రత్తగా సర్వే చేయించి వాటి ఆధారంగా పంటకు ఏ విధమైనటువంటి పన్ను చెల్లించాలి అని నిర్ణయించేవారు. తర్వాత ప్రతి ప్రాంతాన్ని ఒక రెవెన్యూ బ్లాకుగా నిర్ణయించి పన్నులు కట్టే రెవెన్యూ విధానాన్ని సృష్టించారు. దాన్నే ఏమంటారు అంటే జప్తు అంటారు, గమనించాలి. జప్తు అనేది ఒక పన్ను, గమనించాలి. ఎవరి కాలంలో ఉంది పన్ను? మొఘలుల కాలంలో ఉంది, గమనించాలి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 అక్బర్ నామా రాసినది అబుల్ ఫజల్. స్టేట్మెంట్ 2 క్రీస్తు శకం 1570లో అక్బర్ మతం పట్ల చర్చలు జరిపాడు. సరైనవి ఏవి అని అడిగాడు. ఆప్షన్ 1 1, 2. ఆప్షన్ 2 1 మాత్రమే. ఆప్షన్ 3 2 మాత్రమే. ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1, 2 ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే అక్బర్ నామా రాసినది అబుల్ ఫజల్. ఇక్కడ చూసుకుంటే అక్బర్ నామా అనేది అబుల్ ఫజల్ రాశాడు. ఇక్కడ చూసుకుంటే క్రీస్తు శకం 1570లో మన అక్బర్ వచ్చేసి
అతని రాజధాని అయినటువంటి ఫతేపూర్ సిక్రీలో నివసించేవాడు. ఇక్కడ చూసుకుంటే ఆ సమయంలో ఏం చేశాడు అంటే మతం పట్ల చర్చలు జరిపారు. అందులో పాల్గొన్న వారిని కనుక చూసుకుంటే ముస్లిం పండితులు, బ్రాహ్మణులు, రోమన్ క్యాథలిక్లు, జొరాస్ట్రియన్లు వీరందరినీ ఆహ్వానించాడు. అంటే పరమత సహనాన్ని పాటించే వారిలో అక్బర్ చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? సుల్హీ కుల్ అనగా ప్రపంచ శాంతి స్టేట్మెంట్. జహంగీర్, షాజహాన్లు కూడా ఈ సిద్ధాంతాలను పాటించారు. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1,2 రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే సుల్హీ కుల్ అనేది అక్బర్ ప్రవేశపెట్టినటువంటి ఒక విధానం. దాని యొక్క అర్థం ఏంటి అంటే ప్రపంచ శాంతి. జహంగీర్, షాజహాన్లు కూడా వారి తరువాత వీరు కూడా ఈ విధానాన్ని అనుసరించారు, గమనించాలి. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి ఈ విశాల దైవ కరుణలో అందరికీ చోటు ఉంది, ఈ రాజ్యంలో అన్ని దిశలలో పరిమితి ఉంది, చుట్టూ సముద్రం తప్ప వేరే ఏమీ లేదు అన్నది ఎవరు? ఆప్షన్ 1 ఔరంగజేబు, ఆప్షన్ 2 అక్బర్, ఆప్షన్ 3 బాబర్, ఆప్షన్ 4 షాజహాన్. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అనేది మిస్ అయిందండి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 4 వచ్చేసి మనకి ఇక్కడ జహంగీర్ అండి, గమనించాలి. ఆప్షన్ 4 వచ్చేసి జహంగీర్. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 జహంగీర్ అండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది ఏ రకమైన దానిపైన అన్నాడు అంటే మనకు అక్బర్ కనిపెట్టినటువంటి సుల్హీ కుల్ అనేటువంటి విధానం పైన ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఇక్కడ చూసుకుంటే జహంగీర్ ఈ విశాలమైనటువంటి దైవ కరుణలో అందరికీ చోటు ఉంది, ఈ రాజ్యంలో అన్ని దిశల్లో పరిమితి ఉంది, చుట్టూ సముద్రం తప్ప వేరే ఏమీ లేదు అన్నది దీని యొక్క అర్థంగా అతను చెప్పాడు. ఇక్కడ చూసుకుంటే అంటే హిందువులు గుడికి వెళ్తారు, అదేవిధంగా క్రిస్టియన్స్ చర్చికి వెళ్తారు, అదేవిధంగా ముస్లిమ్స్ వచ్చేసి మసీదుకు వెళ్తారు. ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఉంటారు, కానీ అందరం అన్నదమ్ముల వలె కలిసి ఉండాలి, పరమత సహనాన్ని పాటించాలి అని ఈ రకమైనటువంటి సుల్హీ కుల్ అనే విధానం తెలియజేస్తుంది, గమనించాలి. ఈ రకమైనటువంటి మాటలు అన్నది జహంగీర్ దేని గురించి అంటే సుల్హీ కుల్ గురించి మాట్లాడాడు. తర్వాత ఈ రోజు ప్రశ్నను కనుక చూసుకుంటే అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి ఎవరు? ఇక్కడ అదేవిధంగా షాజహాన్ కాలంలో ఉన్నత శ్రేణికి చెందిన మున్సబుదారులు ఎందరు ఉండేవారు? ఇక్కడ చూసుకుంటే అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి ఎవరు మరియు షాజహాన్ కాలంలో ఉన్నత శ్రేణికి చెందిన మున్సబుదారులు ఎందరు ఉండేవారు? ఈ రెండు ప్రశ్నల యొక్క సమాధానాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే అందరూ ఇప్పుడే కామెంట్ చేస్తున్నారండి, ఇప్పుడు కాదు, ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత, లేదంటే ఇప్పుడైనా పర్లేదు కానీ క్రింద కామెంట్ సెక్షన్ లో, లైవ్ చాట్ లో కాదండి, క్రింద కామెంట్ సెక్షన్ లో వీటి యొక్క సరి అయిన సమాధానాన్ని అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్ లో మీకు వచ్చినటువంటి మార్కులను కామెంట్ చేయండి. అదేవిధంగా టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కాదండి, అందరూ ఇక్కడ కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత, లేదంటే క్రింద కామెంట్ సెక్షన్ అని కనిపిస్తుంది కదా, ఆ కామెంట్ సెక్షన్ లో లైవ్ చాట్ లో కామెంట్ చేయకూడదు వీటి యొక్క ఆన్సర్లు మరియు మీకు వచ్చినటువంటి మార్కులు. కాబట్టి ఈ రకంగా మనం ముందుకెళ్దాం. ఇక్కడ చూసుకుంటే రేపటి సిలబస్ ని కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ రోజు నేను మొఘల్ పరిపాలనకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. రేపటి క్లాసులో కనుక చూసుకుంటే మనం 7th క్లాస్ సోషల్ కంటెంట్ కు సంబంధించినటువంటి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, ఇది 15వ లెసన్. ఇక్కడ చూసుకుంటే మనకు మొఘల్ పరిపాలనా కాలానికి సంబంధించినటువంటి ఆ 20 క్వశ్చన్స్ లో దాదాపుగా కవర్ అయ్యే విధంగా నేను ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా మనకు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనలో కూడా కవర్ అయ్యే విధంగా మీకు క్వశ్చన్స్ అనేటివి అందించడం జరుగుతుంది.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.